హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కూడా మరో నాన్ వెజ్ కర్రీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చికెన్ గ్రేవీ కర్రీని నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఏ కాంబినేషన్లో తీసుకున్నా సూపర్ హిట్ కాంబినేషన్ అండి. మరి లేట్ చేయకుండా ఈ కంప్లీట్ ప్రాసెస్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో 3 లవంగాలు, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక యాలుక, ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలను బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకుందాం. వీటన్నిటిని బాగా కలిసేంత వరకు కలుపుకుందామండి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయ టమాటా అనేది జస్ట్ 50 to 60% కుక్ అయితే సరిపోతుంది. ఇలా 50 to 60% కుక్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీలో పట్టుకుందామండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అనేది మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో 2 లవంగాలు, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక యాలుక, ఒక బిర్యానీ ఆకు, వీటన్నిటిని దోరగా వేయించుకుందామండి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిసేంత వరకు కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ మిక్సీ జార్లో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ 2 minutes కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు చికెన్ని నీట్గా కడిగి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ని కూడా ఆ గ్రేవీలోని యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. వీటన్నిటిని బాగా కలిసేంత వరకు కలుపుకుందాం. మనకి ఆ ఉప్పు కారాలు అనేది చికెన్కి బాగా పట్టేంత వరకు 2 minutes పాటు కలుపుకుంటూ ఉందామండి. ఇక్కడ వాటర్ అనేది నేను మళ్ళీ ఏమీ యాడ్ చేయడం లేదండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. చికెన్లో నుండి వాటర్ వస్తుంది కదా, ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ నాకు సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో 10 minutes పాటు ఉడికించుకున్న తర్వాత తీస్తున్నాను చూడండి. నేను ఇక్కడ రైస్ కాంబినేషన్లో తీసుకుంటున్నాను కాబట్టి నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పరోటా చపాతీ కాంబినేషన్లో తీసుకునే పని అయితే గ్రేవీ అనేది మరికొంచెం పలచగా చేసుకుంటే బాగుంటుంది. మనకి ఈ చికెన్ పీస్ ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి తేలాడడం మొదలవుతుంది. అప్పుడు చికెన్ పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇక్కడ నేను ఒకసారి చిన్న పీస్ని తీసుకొని చెక్ చేస్తున్నాను చూడండి, చికెన్ పీస్ అనేది మనకి ఏ విధంగా ఉడికిందో. చూడండి, చికెన్ పీస్ అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మన చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నానండి. దాంతోపాటే సన్నగా తరిగిన కొంచెం పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకుందామండి. ఇలా 1 minute పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇప్పుడు ఈ కర్రీని నేను ఇక్కడ వైట్ రైస్ కాంబినేషన్లో తీసుకుంటున్నానండి. మనకి ఈ కర్రీ కాంబినేషన్ అనేది ఏ కాంబినేషన్లో తీసుకున్నా సూపర్ హిట్ కాంబినేషన్ అండి. చేయడానికి చాలా సింపుల్గా చేసిన టేస్ట్ మాత్రం వేరే లెవెల్.
మీరు కూడా ఒకసారి ఈ చికెన్ కర్రీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సింపుల్ రెసిపీతో నేను మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.